క్రిష్ గారికి అంత ధైర్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఈ విధంగా చూస్తే వీళ్ళిద్దరికీ కూడా ఈ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అంత బలంగా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఘాటీ సినిమా, క్రిష్ గారు అండ్ అలాగే మనందరి స్వీటీ అనుష్క గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ. ఇట్స్ ఏ వెరీ క్రూషియల్ ఫిలిం ఫర్ క్రిష్ గారు అండ్ అలాగే అనుష్క గారు. వీళ్ళిద్దరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం, ముఖ్యంగా క్రిష్ గారికి. ఎందుకంటే ఆఫ్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఆయన చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, కొండపొలం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ కాలేదు. అంతేకాదు ఆయన స్టార్ట్ చేసిన అటు బాలీవుడ్ లో మణికర్ణిక మూవీ కానివ్వండి, ఇటు టాలీవుడ్ లో హరిహర వీరమల్లు సినిమా కానివ్వండి, మధ్యలోనే వదులుకొని రావాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ మూవీస్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయినా కానివ్వండి, ఆ మూవీస్ లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ కూడా ఆ మూవీస్ సక్సెస్ కాలేకపోయాయి. నెక్స్ట్ ఇటు మన అనుష్క గారి విషయానికి వస్తే, బాహుబలి మూవీస్ తర్వాత ఆమెకు కూడా సరైన హిట్ లేదు. మధ్యలో ఒకటి రెండు మూవీస్, బాగుమతి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలు ఓకే పర్లేదు అనిపించినా కానివ్వండి, మనలాంటి స్వీటీ ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ఫాక్షన్ చేయలేకపోయాయి. దానికి తోడు మన స్వీటీ ఒకప్పటిలాగా ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కూడా చేయట్లేదు, ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే వీళ్ళిద్దరికీ కూడా ఈ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వీళ్ళిద్దరికీ ఇంత ఇంపార్టెంట్ అయినా ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే, టెక్నికల్లీ సూపర్ గా ఉంది. అనుష్క గారికి అయితే ఒక మాస్ హీరో లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ట్రైలర్ కట్టు కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత క్రిష్ గారికి అంత ధైర్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఏం చెప్పాలనుకున్నారు, మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎలా ఉంటుంది అనేది పిన్ టు పిన్ మొత్తం చూపించేశారు. మూవీ స్టోరీ మొత్తం ఏ పాయింట్ మీద బేస్ అయ్యింది అనేది కూడా మొత్తం చెప్పేశారు. సో ఆయన ఈ ట్రైలర్ లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే, తూర్పు తీరంలో, తూర్పు కనుమల్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర కనుమలు ఘాట్స్ లో అక్రమంగా పండించే శీలావతి అనే ఒక గంజాయి మొక్క స్మగ్లింగ్ మీద ఈ సినిమా స్టోరీ ఆధారపడి ఉంది అని చెప్పారు. ఆ శీలావతి గంజాయి మొక్కని సాగు చేసి స్మగ్లర్లకి అమ్మే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, అటు పోలీసుల వైపు నుంచి ఇటు స్మగ్లర్ల వైపు నుంచి అనే దాని మీద ఫుల్ ఫోకస్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో అందరి క్యారెక్టర్స్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. నాకైతే మరీ ముఖ్యంగా చైతన్యరావు గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కానివ్వండి, ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న మూవీస్ కానివ్వండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రీసెంట్ గా మీరు చూస్తే ఇవాళ రిలీజ్ అయింది మహేసభ సినిమా. అందులో ఆయన చేసిన రామరెడ్డి క్యారెక్టర్ కానివ్వండి, ఈ సినిమాలో ఆయన చేస్తున్న ఈ క్యారెక్టర్ కానివ్వండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఆయన ఫిలిం జర్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, సో ఆయన ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ కి అయితే వెళ్తారు అని అయితే అనిపిస్తుంది నాకు. మంచి టాలెంటెడ్ యాక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ చాలా ఈజ్ తో చేస్తున్నారు. సో ఆయన మాత్రమే కాదు, ఈ సినిమాలో ఆయనతో పాటు చాలా మంచి కాస్టింగ్ ఉంది. సో చూద్దాము ఈ సినిమాలో వాళ్ళందరి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే, క్రిష్ గారు హరిహర వీరమల్లు సినిమా నుంచి బయటికి రావడంలో వన్ ఆఫ్ ద రీజన్ ఈ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పెద్ద హీరో మూవీని కూడా వదులుకొని వచ్చి ఆయన ఈ మూవీని స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు ఇప్పుడు. సో ఈ సినిమాలో ఏముంది, అంత బలంగా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియస్ గా ఉంది. చూద్దాము ఈ సినిమా ఎలా ఉండబోతుందో. సో అది గైస్, ఘాటీ సినిమా మీద ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ ట్రైలర్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.